నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు సౌకర్యాలను కల్పించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. శుక్రవారం బైన్సాలోని తన నివాసంలో కస్తూర్బా సోషల్ వెల్ఫేర్ మైనారిటీ ఆదర్శ పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రిన్సిపల్లచే సమీక్షా సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి పాఠశాల ప్రిన్సిపల్ ను పిలిచి విద్యార్థుల అడ్మిషన్ వివరాలతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు ఎక్కువగా చదువుతారని, వారిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు. అదే 150 మనకు కంపల్సరీ కావాలి. ఇప్పుడే 150 ఉన్నారు. శుభ సాయంత్రం. ప్రత్యేకంగా నేను ఈరోజు ఈ అవకాశాన్ని తీసుకొని మాట్లాడడానికి కారణం ఏంటంటే, నేను ప్రిన్సిపల్ ఎఫ్ఎస్సీగా చార్జ్ తీసుకుని దాదాపు 1 year అవుతుంది. అక్కడ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలు సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో పెద్ద సమస్య ఏంటంటే, దాదాపు ఒక 200 మీటర్లు ఒక పెద్ద 3 phase వైర్ డ్యామేజ్ అయిపోయి దాన్ని మొత్తం ఒక స్కూల్ చుట్టూ దాన్ని తిప్పేయడం జరిగింది. సో ఎక్కడ వాటర్ తడి ఉన్నా కానీ, ఎక్కడ వాటర్ పడ్డా కానీ అక్కడ దాదాపు పిల్లలు కొద్ది దూరం వెళ్ళినా కూడా షార్ట్ సర్క్యూట్ అయితే చనిపోయే ప్రమాదం. సో ఇది 3 phase. ఎక్కడ కొంచెం సరౌండింగ్లో కొంచెం అంటే దాదాపు ఒక 17 దగ్గర అంటే దాన్ని మొత్తం అది బయటకు వచ్చేసింది వైర్ అంతా. సో అది ఫొటోస్తో సహా సారి దృష్టికి తీసుకురావడం, గౌరవ కలెక్టర్ దృష్టికి తీసుకురావడం, పాఠశాలలో కూర్చొని ఏ గారికి ఈ గారికి అందరికి పిలిచి సారే ఐడియా ఇచ్చాడు. అంటే ఈ వైర్ ఎట్లేస్తే బాగుంటుంది అంటే, మన పైనుంచి పోల్స్ వేసేసి దాదాపు 14 పోల్స్ వేయడం జరిగింది. కంప్లీట్ ఒక 200 మీటర్లలో 14 పోల్స్ వేసి దాన్ని పైనుంచి వైర్ తీసుకొని ఎక్కడి నుంచి అక్కడ మీటర్స్ ఉంటాయి కదా, ఆ మీటర్స్కి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల నేను సార్ ఒకటే చెప్పాను, సార్ పిల్లలకి ఏదైనా అయితే నా జీతం పోతేవచ్చు, నేను ఒక 6 నెలలు సస్పెండ్ అయితే నేను ఇంకో స్కూల్కి వెళ్తా, నాకు జాబ్ ఉంటుంది ఎట్టుకోదు. కానీ ఇక్కడ ప్రమాదం జరిగితే దాదాపు ఒక ఫ్యామిలీలో ఒక పిల్లవాడు పోతుంది. సార్కి అది దృష్టికి తీసుకురావడంతో పెద్దవాడిని చేసుకొని స్కూల్కి వచ్చి దాదాపు 7 లక్షల రూపాయలు దానికి ప్రత్యేకంగా శాంక్షన్ చేయించి పోల్స్ చేయించి లైఫ్ కింద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అంతేకాకుండా గత 14 సంవత్సరాలుగా మా గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే, ఆల్రెడీ మన యశ్వ మేడం గారు తెలుసు, ఈ హాస్టల్ వెనకాల మొత్తం వాటర్ అంతా జామ్ అయిపోయి ఆ స్మెల్కి పిల్లలు ఉండలేని పరిస్థితులు ఉన్నారు అక్కడ. సో అది కూడా సార్ ప్రత్యక్షంగా వచ్చి చూశారు. చూసిన తర్వాత దానికి దాదాపు ఒక 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ నుంచి కంప్లీట్గా ఒక 500 నుంచి 600 మీటర్లు అంటే ఒక 1/2 కిలోమీటర్లు మొత్తం ఓపెన్ డ్రైనేజ్ తోటి ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపు ఒక 2-3 డేస్లో కూడా అయిపోతుంది సార్. దానికి ఒక 15 lakhs మళ్ళీ మా రోడ్ నుంచి హాస్టల్ వరకు కంప్లీట్గా. సో దానికి ఒక 23 లక్షలతోటి సీసీ రోడ్ శాంక్షన్ చేయించడం జరిగింది. దాదాపు మా పాఠశాలకు ఈ 2 నెలల్లో సార్ విజిట్ చేసిన తర్వాత 42 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు నిజంగా మా పిల్లల తరఫున మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. ఈ అంటే మనకు సార్ ఎమ్మెల్యేగా రావడం అనేది అదృష్టం అని ఎందుకంటానంటే, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గరికి మనం పోవాలంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు అంటే రేర్ అన్నట్టుగా పోతామా, కలుస్తామా లేదని ఎప్పుడో ఫోన్లో మాట్లాడితే సరిపోతుంది, అంతే కదా. కానీ సార్ తోటి మనకు ఒక పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల్లాగా ఫోన్ చేసి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పండి, ఆ సమస్యలు తీర్చడంలో ఆయన ఎప్పుడు కూడా ముందుంటారు. ఎడ్యుకేషన్కి సంబంధించి నాకు తెలిసి అంటే ఇంతమంది ఎమ్మెల్యేలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇంత రివ్యూ చేసి మీకున్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల దగ్గరికి రావడం, చూడడం, అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చడం. నేను దాదాపు అంటే నేను పనిచేసి దాదాపు టీజీపీలో 30 సంవత్సరాలుగా ఉన్నాను. ఈ 30 సంవత్సరాల్లో నేను ఇట్లాంటి ఒక పొలిటికల్ లీడర్ అంటే పొలిటికల్ లీడర్ అనడానికంటే ఒక నాయకుడు, ఒక లీడర్ అంటే సమస్యలు తీర్చడానికి వచ్చినటువంటి లీడర్ అని చెప్పడంలో అది కరెక్ట్ పదం అనిపిస్తుంది పటేల్ గారికి. సో మా పిల్లల తరఫున, మా ముదోల్ కాన్స్టిట్యూషన్ తరఫున ముదోల్ కాన్స్టిట్యూషన్ని ప్రతి రంగంలో ముందుంచాలి, విద్యారంగంలో ముందుంచాలి అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో వచ్చినటువంటి మన నాయకుడికి నిజంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. ఈ అవకాశాలు ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు.